వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ మరియు జాకుర గ్రామ పంచాయతీ కార్యాలయంలో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 31 సీసీ కెమెరాలను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషమని, ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యక్రమాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేర నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ కూడా ఈ సీసీ కెమెరాలు పోలీసులకు సహాయపడుతున్నాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతంలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. దుకాణ యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలన్నారు. శ్రీనగర్ గ్రామంలో 15 మరియు జాకుర గ్రామంలో 16 సీసీ కెమెరాలు పెట్టి సహకరించిన గ్రామ పంచాయతీలను పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బోధన ఏసీపీ శ్రీనివాస్, రుద్రు సిఐ కృష్ణ, వర్ణి ఎస్ఐ వంశీకృష్ణ, కోటగిరి ఎస్ఐ శ్రీనివాస్, రుద్రు ఎస్ఐ మనోజ్, శ్రీనగర్ సర్పంచ్ పూర్ణిమ కిరణ్, జాకుర సర్పంచ్ పెద్ద సాయిలు తదితరులు పాల్గొన్నారు. మన ఊరు మన భద్రత మన బాధ్యత అనే ఒక కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ తీసుకున్నాం. దాంట్లో ఏంటి అంటే మన భద్రత అనేది మన బాధ్యతే, బయట వాళ్ళది కాదు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మన శ్రీనగర్లో ఈ రోడ్డు పైన ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, ఎంతోమంది చనిపోయారు. కానీ ఎంతమంది హెల్మెట్ పెట్టుకుంటాం? చాలా తక్కువ మంది పెట్టుకుంటాం. ఎంతమంది సీట్ బెల్ట్ పెట్టుకుంటాం? చాలా తక్కువ మంది. ఎందుకంటే ఎప్పుడు అనిపిస్తుంది ఏముంది హెల్మెట్ అంటే సిటీల్లోకి వెళ్తే అవుతుంది హెల్మెట్ పెట్టుకోవాలి అంటే, ఇక్కడ రోడ్డు మీద పడితే యాక్సిడెంట్ అవ్వవా? ఏం కాదు, శ్రీనగర్ రోడ్డు కదా, శ్రీనగర్ రోడ్డు అంటే ఏం కాదు, పడండి, మీకు ఇది పడినా ఏం కాదు, నేను కాపాడుతా అంటది ఆ రోడ్డు అంటది. అట్లా రోడ్డు ఎవడు పడినా దెబ్బ తగులుతుంది. అది శ్రీనగర్లో పడి, నిజామాబాద్లో పడి, హైదరాబాద్లో పడి, లేదా యూఎస్లో పడి. మరి మన ఇంట్లో కరెంటు మన మన యొక్క సేఫ్టీ గురించి పెట్టుకుంటాం, మన యొక్క సుఖం గురించి పెట్టుకుంటాం. ఈ కెమెరాలు ఎటువంటి దొంగలు వచ్చినా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి వాడే కెమెరాలు మనకి ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం జస్ట్ పెట్టడం కాదు, దాని తర్వాత అది ఉపయోగిస్తున్నామా లేదా, పనిచేస్తున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. ఒకరు ఒకరు ఒకేసారి కాకుండా రోజుకొకరైనా వచ్చి ఊరికి ఎట్లాగో వస్తాము గ్రామ పంచాయతీ కార్యాలయానికి, లేదంటే తెల్లారు వాకింగ్కి వెళ్తారు, అరే వైర్లన్నీ చక్కగా ఉన్నాయా లేదా ఏమి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తూ ఉంది, వాళ్ళందరినీ కాపాడాలి, వాళ్ళని అందరిపైన. తర్వాత ఇంకా చూస్తున్నాం ఇంకా కెమెరాల్లో హైవేస్, మన స్టేట్ హైవే అనుకునే స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో పిల్లలు రోడ్డు క్రాస్ చేయాలి, రావాలి, అక్కడి నుంచి వెహికల్స్ కూడా స్పీడ్గా వెళ్తాయి. వాటి గురించి కూడా మేము స్పీడ్ బ్రేకర్స్ అరేంజ్ చేపిస్తాం. కానీ మన పిల్లల గురించి జాగ్రత్తగా తీసుకోవాలి. పిల్లలు పెరిగేదానికి అంటే ఇంగ్లీష్లో సేయింగ్ ఉంటుంది, సామెత అనుకోండి, సామెత లాంటిది. ఇట్ నీడ్స్ ఎ విలేజ్ టు రైస్ ఎ కిడ్. అంటే ఒక పిల్లోని పెంచడానికి ఒక విలేజ్, గ్రామం కావాలి. మన పిల్లల భవిష్యత్తు కూడా మన మీదే ఉంటుంది, మన గ్రామం పైనే ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ జాగ్రత్తగా చూసుకోవడానికి మనకి ఏమైతే ఎఫర్ట్ పుట్టింగ్ చేయాలో, మేమేం చేయాలో కూడా మేము అందరం కూర్చొని చేద్దాం. సో దట్ మన రోడ్ని సేవ్ చేసుకోవడం, మన పిల్లల్ని మనం కాపాడుకుంటాం. ఇంకా రోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంజనీరింగ్ చేంజెస్ చేయాలి ఇక్కడ. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కూర్చొని చూడండి, ఎంతమంది హెల్మెట్ వేసుకెళ్తారో చూడండి, ఇక్కడే కూర్చొని చూడండి. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బి రామకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారని, ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన మహానుభావులని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కోశాధికారి భక్తవస్థలం, డీసీసీ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, గాదారి గోపి, పాషా, రజిత యాదవ్, ముస్కు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. जब तक सूरज चांद रहेगा, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। वैएसआर जो है, वैएसआर जो है, वैएसआर
ఆర్మూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వర్షాకాలం దృష్ట్యా పిల్లలకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించాలని వంట చేసే వారికి పలు సూచనలు చేశారు. పాఠశాలలో సమస్యల గురించి ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసింహను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం, మానవత్వాన్ని పెంపొందిస్తాయని ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనిలేరి రఘు అన్నారు. ఆర్మూరు పట్టణ కేంద్రంలోని జంబియమ్మన్ ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి నెల బుధవారం సందర్భంగా ప్రత్యేక భోజనం నిర్వహించారు. ఆర్మూరు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గోనిలేరి రఘు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారతీయ సంస్కృతిలో అన్నదానాన్ని మహాదానంగా భావిస్తారని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవాభావంతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి భక్తుడు అయ్యప్ప స్వామి బోధించిన క్రమశిక్షణ, సేవతత్వం, సమానత్వ భావనను జీవితంలో ఆచరించాలని కోరారు. అన్నదాన కార్యక్రమం విజయవంతం నిర్వహిస్తున్న నిర్వాహకులు, దాతలకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అయ్యప్ప స్వామి వారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నగేశ్వర గురుస్వామి ముఖ్య అతిథి హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ దంపతులను శాల్వతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి, కార్యదర్శులు మీసల రవి, ముఖ్య సలహాదారులు జనార్దన్ గౌడ్, దత్తు పోల సుధాకర్, సిఎట్ అశోక్, స్వామి శ్రీహరి, కౌటికి విజయ్, మీసల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. लीडर बाबू दा शरणं भगवान शरणं भगवती शरणं देवन शरणं देवी शरणं स्वामी शरणं अय्यप्पा शरणं स्वामी शरणं भगवान शरणं भगवती शरणं देवन शरणं देवी शरणं स्वामी शरणं अय्यप्पा शरणं स्वामी शरणं. సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు జాతీయ గ్రహీత పట్వారి తులసి రూపొందించిన వైఎస్ రాజశేఖర రెడ్డి మధుర స్మృతులు రూపకల్పన పుస్తకాన్ని ఆర్మూరు పట్టణంలోని పీవీఆర్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని, వారి సేవలను నేటి యువతరం విద్యార్థులకు అందించాలని పుస్తకం అందరికీ ఆదేశమని, ఇది గ్రంథాలయంలో పొందుపరుస్తామని విద్యార్థులు ఈ పుస్తకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం వినయ్ రెడ్డి పట్వారి తులసి కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు తులసి పట్వార్ ఆర్మూర్ లో ఎన్నో సామాజిక సేవలు చేస్తున్న మంచి హృదయం ఉన్న వ్యక్తి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బాల్యం నుండి చనిపోయే వరకు
వారి యొక్క గొప్ప కార్యక్రమాలు ఏదైతే తీసుకోవడం జరిగిందో 108 కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ గొప్ప కార్యక్రమాలు తీసుకుని అన్నీ కూడా తమ్ముడు తులసి గారు ప్రతి అంశాన్ని ఒక మంచి గొప్ప హృదయంతో వారు అన్నీ కూడా కలెక్షన్ చేసి ఈ యొక్క కలెక్షన్ని మన ఆర్మూర్ పట్టణంలోని లైబ్రరీలో పెడుతున్నారు కనుక ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున తులసికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 77వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకున్న తులసికి అందరం కూడా అభినందిస్తూ తప్పకుండా వచ్చే అందరికి కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆర్మూరు పట్టణంలో నేడు జరిగిన పలు వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ పాల్గొన్నారు. పలు వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ నూతన వధువులను ఆశీర్వదించారు. ఓ వివాహ వేడుకల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరు కాగా ఆయనను పలకరించి పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అరుగులు సురేష్, రామ్ ప్రసాద్, నూకల శేఖర్, రామచందర్, కేవీ రమణ, కరాటే భోజన, వినోద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు భరోసా పథకం కింద మొత్తం 124.85 లక్షల ఎకరాలకు సంబంధించిన 60.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,490.72 కోట్లను ప్రభుత్వం జమ చేసిన సందర్భంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహం, బంగారు పాదుకలు, ధనస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లా శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో భక్తుల సందర్శనార్థం అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహం, బంగారు పాదుకలు మరియు బంగారు ధనుసును తీసుకురావడం జరిగిందని సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలు విచ్చేసి శ్రీరామ రక్ష స్తోత్రం పఠించి ప్రత్యేక పూజలు చేశారు. धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे आर्ता विषण्णा शिथिलाच्छबीता घोरेषु व्याधिषु वर्तमाना संगीत नारायण शब्दमात्रं विमुक्त दुःखा सुखिनो. వచ్చాను దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఒక కుర్రోడు వచ్చి, అంటే 11 ఏళ్ళు ఉంటాయి కుర్రోడికి, పట్టుకొని ఒక పాదుకు పట్టుకొని పరిగెత్తిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్లేసరికి కుర్రోడు, ఇలాంటి కుర్రోడు పరిగెత్తుకెళ్ళి పట్టుకొని ఎతికారు, గల్లీ గల్లీ తిరిగారు కానీ దొరకలా. ఒక కోతి పట్టుకొచ్చి ఇచ్చింది, అడ్డగించి కోతి లాక్కొచ్చింది. ఇక వాళ్ళకు ఆనందానికి అద్దు లేదు, అసలు కోతిలే రావు, ఇక్కడ ఎక్కడ వచ్చింది కోతి అని ఆశ్చర్యపోయారు. అందుకని నాతో ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. అందుకని నేను ఎవరికి భయపడను, నేను ధర్మం కోసం పాటుపడతాను. ఎందుకంటే అందరికీ దర్శనం చేయించాలని.
ఎందుకంటే ఇప్పుడు అక్కడ ప్రతిష్ఠ చేశారంటే ఎవరు చూడటానికి వీలు ఉండవు, గర్భగుళ్ళకి ఎవరు నిర్ణయం కదా. గుడి కట్టి కళ్యాణరాముడు గుడి కట్టి నిత్య కళ్యాణం చేద్దామని ఇప్పుడు తిరుమలలో ఎలా పూజలు జరుగుతున్నాయో ఆ విధంగా స్వామి రాముల వారికి కూడా అక్కడ పూజ చేయించాలి. జై శ్రీరామ్ అండి. నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి. నేను గత 10 సంవత్సరాలుగా అయోధ్యలో సెటిల్ అయ్యాను. అయోధ్యకి శంకుస్థాపనకి 5 వెండి ఇటుకలు ఇచ్చాను. మోడీ గారు శంకుస్థాపన చేశారు కదా రామ మందిరానికి, అప్పుడు 5 వెండి ఇటుకలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇన్ని కోట్ల మందిలో నాకు వచ్చింది అవకాశం, అందుకని ఇంకా నేను నా భార్య అక్కడే సెటిల్ అయిపోయాను. సెటిల్ అయిపోయి వచ్చే వాళ్ళందరికీ రోజుకు ఇంతకుముందు రోజుకు 50,000 లడ్డు చేసి పంచేవాడిని అయోధ్యలో. ఇక తర్వాత వచ్చిన వాళ్ళందరూ భోజనం అడుగుతున్నారు, అందుకని మన ద్వారానే భోజనం పెడదామని మన తెలుగు ఎవరు వచ్చినా తెలుగు వాళ్ళకి ఉచితంగా భోజనాలు పెడుతున్నారు రోజు. ఇప్పుడు ఈ ధనుస్సు కళ్యాణ రాముడి కోసం చేయించా. నేను 500 కోట్లు పెట్టి గుడి కడుతున్నా అయోధ్యలో. ఆ గుడికిలో 108 అడుగులు రాముల వారు సీతమ్మ వారు వస్తారు. ఆయన పాదాల కింద కళ్యాణ రాముడు ఉంటాడు. విగ్రహాలు కూడా రెడీ అయిపోయినాయి మహాబలిపురంలో. ఆయన చేతిలో ఉండబోయే ధనుస్సు ఇది 14 కిలోలతో చేయించాం. వెండిలో చేయించి బంగారం కోటింగ్. ఈ విగ్రహం 27 కిలోలతో చేయించా బాలరాముడు. ఈ విగ్రహం కూడా పంచలోహాల్లో చేయించి బంగారం కోటింగ్ చేయించాం. ఈ పాదుకులు కిలో బంగారం. ఇవి దేశం అంతా తిరిగినాయి. పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ పూజలు చేసిన పాదుకులు. ఎందుకంటే అందరికీ దర్శనం చేయించాలని ఊరు గ్రామం తిరుగుతున్నా. 10 రోజులు తిరుగుతాను, 20 రోజులు అయోధ్యలోనే ఉంటాను. అయోధ్య వచ్చే వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెడతా. ఎవరు వచ్చినా అయోధ్యకి ఉపయోగించుకోవచ్చు. అది చాలా మందికి డౌట్లు ఉన్నాయి, ఇంత పెట్టుకొని సెక్యూరిటీ లేకుండా ఎట్లా తిరుగుతున్నారు. ఇప్పటివరకు 1.5 year నుంచి తిరుగుతున్నాను. ఇప్పటివరకు ఏమి ఇబ్బంది కాల. చిన్న అవాంతరాలు అయినాయి. అన్ని ఆంజనేయ స్వామి ఉన్నారు, నాతో తిరుగుతున్నారు. ఆయన ఉన్నాడనే నమ్మకంతోనే నేను ముందుకెళ్తున్నా. ఇప్పటివరకు ఏమి ఇబ్బంది రాల. ఎందుకంటే అంతా నేను తిరిగేది కూడా భక్తుల మధ్యలోనే తిరుగుతున్నా. మనకు భయం ఎందుకు మన దేశంలో, మన హిందూ దేశంలో. అందుకని ఎవరు అయోధ్య వచ్చినా కానీ నాకు ఫోన్ చేయండి, చక్కటి భోజనం పెట్టి పంపిస్తా. రూములు కూడా తయారవుతున్నాయి, ముందు తయారవుతాయి. ఒక హాల్ కట్టాను, పెద్ద హాలు. ఒక 30-40 మంది వస్తే అకామిడేట్ చేయగలను ఉచితంగా ఉండి. ఏంటంటే పడుకోవడానికి అంతా మామూలుగా ఉంది. వచ్చి భోజనం చేసుకొని స్నానాలు చేసుకోవడానికి 20 బాత్రూములు కట్టించా. స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకొచ్చి భోజనం చేసుకొని వెళ్ళిపోవడానికి వ్యవస్థ ఉంది. అందుకని ఎవరు వచ్చినా నన్ను సంప్రదించండి. నా నంబరు 9550754389. నేను నిజామాబాద్ వాసినే, ఇక్కడే పుట్టాను. కొత్తపల్లిలో పుట్టిన వాడినే. హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఇప్పుడు అయోధ్యలో ఉంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిజామాబాద్ నగరంలో సిఐటియు కార్యాలయంలో లేబర్ కోర్స్ కార్మికులపై దాని ప్రభావం అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ, సిఐటియు రాష్ట్ర కోశాధికారి రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరంతరం కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. కనీస వేతనం లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా, PF, ESA సౌకర్యాలు లేకుండా రూపొందించబడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, సిఐటియు ఉపాధ్యక్షుడు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మనందరికీ తెలుసు, మన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కాబట్టి గత 3 నెలల క్రితం అనారోగ్యంతో కాబట్టి ప్రతిభ గారిని ఆమె చనిపోయినటువంటి విషయం తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత సంతాన సమితి మనందరం పాల్గొన్నప్పటికీ మొదటిసారి ఆ తర్వాత సదస్సు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఆయన మరణానికి సంతాపంగా 1 నిమిషం అందరూ మౌనం పాటించాల్సిందిగా నేను ఆ దేశం ఇలాంటి పరిస్థితి ఇంగ్లాండ్లో ఉత్పత్తి చేసి ఉత్పత్తి అయినటువంటి సరుకుల్ని భారతదేశానికి మంచి అమ్మేటువంటి ఆనాడు ఉన్నటువంటి భారత వర్గానికి వచ్చేటువంటి లాభాల్లో తక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి లాభాలు ఎక్కువగా సమకూర్చుకోవాలి, సంపదను త్వరగా పోగేసుకోవాలి. సంపదను ఎక్కువ పోగేసుకోవాలంటే ఉత్పత్తి మీద ఉన్నటువంటి ఖర్చు తగ్గాలి. ఉత్పత్తి మీద ఉన్నటువంటి ఖర్చు తగ్గాలంటే ప్రపంచం
ప్రతి బుధవారం ఆర్మూరు పట్టణంలోని ఎంజీ ఆసుపత్రిలో నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్ కు చెందిన నరాల వైద్య నిపుణులు మోషన్ సేవలు అందించనున్నారని ఎంజీ ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు. మెదడు, వెన్నుపాము మరియు నరాలకు సంబంధించిన వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులు డాక్టర్ మోసన్ సంప్రదించి నిపుణుల వైద్య సలహాలు, అవసరమైన చికిత్స పొందవచ్చని తెలిపారు. తలనొప్పి, మైగ్రేన్, పక్షవాతం, మూర్ఛ, నరాల బలహీనత, చేతులు, కాళ్ళలు, తిమ్మిర్లు, జ్ఞాపక శక్తి సమస్యలు వంటి నరాల సంబంధిత సమస్యలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీ హాస్పిటల్ అధినేత డాక్టర్ మధుశేఖర్, సీనియర్ జనరల్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ మోసిన్ పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణ శివారులోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ గౌడ్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు మరియు మత్తు పదార్థాల గురించి, సైబర్ నేరాలపై, షీటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కొద్దిగా మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఇండిపెండెన్స్ అనేది ఇస్తారు. ఇంటర్మీడియట్లో మీరు నమ్మకం కొద్దిగా పెద్దవాడైనా ఖచ్చితంగా మీరు కాలేజీకి పోతారు, నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇది 2-3 గంటల ఆఫ్టర్నూన్ వరకు 4 వరకు స్కూల్లో చెప్పినట్టు బట్టి ఉంటుంది. ఇక్కడ కొద్దిగా మీకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మంచి ఒక గోల్స్ పెట్టుకోండి. ఇప్పుడే మీరు ఏం కావాలనేది ఒక గోల్, ప్రతి ఒక్కరు ఏదన్నా కానీ ప్రతి ఒక్కరు మంచి గోల్, స్పోర్ట్స్లో కానీ చదువులో కానీ మీరు ఏదన్నా కానీ మీకు ఒక గోల్ ఉండాలి. ఫస్ట్ గోల్ లేకుండా ఏదో నేను ఇంటర్మీడియట్ పాస్. మనకు కొద్దిగా హైదరాబాద్ సిటీలో చదువుకున్న కాలేజీకి కానీ వాళ్ళ కాంపిటీషన్లో మీరు ప్రిపేర్ అయితేనే మార్కెట్లో ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ మీరు కాంపిటీషన్ ఏ ఎగ్జామ్ రాసినా కానీ సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోండి, మంచి టైం అన్నమాట. వన్స్ ఇంటర్మీడియట్లో కనుక మీరు సెట్ అయితే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఖరాబ్ చేయలేరు. మన మనసు ఏంటంటే ఇంటర్మీడియట్లో చంచలత్వం ఉంటుంది కొద్దిగా. ఆర్మూరు పట్టణంలో బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరామర్శించారు. ఆర్మూరు పట్టణంలోని 6వ వార్డులో ఎలక్ట్రికల్ మెకానిక్ పన్నీరు శ్రీనివాస్ ఇటీవల విద్యుత్ ఘాతంతో అకస్మాత్తుగా మరణించారు. వారి కుటుంబాన్ని నేడు కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగూలీ, శాలా ప్రసాద్, దామోదర్, అజ్జుబాయ్, జిమ్మి రవి తదితరులు పాల్గొన్నారు.